హాయ్ గాయ్స్, ఊరు పేరు భైరవ్ కోన. సినిమా చూస్తాను భయ్య. యాక్చువల్లీ మొన్న నైట్ అంటే ఫిబ్రవరి 14కే చూస్తాను పెయిడ్ ప్రీమియర్. కానీ రిలీజ్ అయిన రోజే రివ్యూ చెప్దామని వెయిట్ చేశా. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది భయ్య నాకు. సినిమాటోగ్రఫీ, బీజిఎం బై శేఖర్ చంద్ర, మేకప్, ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ కామెడీ బై వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష చాలా బాగున్నాయి భయ్య. సినిమాలో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ నుంచి గోస్ట్గా మారే ట్రాన్సిషన్ ఏదైతే ఉందో నాకు మస్తు నచ్చింది భయ్య. బట్ సెకండ్ హాఫే దెబ్బేసేసింది భయ్య. ఎటెటో పోతుంటుంది సినిమా. యాక్చువల్లీ ఫ్యాంటసీ సినిమాలు అంటేనే నాకు అంతగా నచ్చవు. దాని తోడుగా ఇది ఒక హారర్ ఫిల్మ్ కూడా. మళ్ళీ గరుడ పురాణంలో 4 పేజీలు మిస్సింగ్ అంటాడు. ఇష్టం వచ్చినట్టు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు భయ్య. ఫ్యాంటసీ ఫిల్మ్ అంటే విఎఫ్ఎక్స్ గ్రేట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం భయ్య. బట్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. ఎస్పెషల్లీ ఏ సీన్స్లో నచ్చలేదో చెప్పొచ్చు, కానీ స్పాయిలర్స్ ఇవ్వడం ఎందుకని ఆపేస్తున్నా. ఇంకోటి ఏంటంటే భైరవ్ కోన అనే విలేజ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది భయ్య. మనం ఆ వరల్డ్లోకి వెళ్తాం. ఫస్ట్ హాఫ్ చాలా గ్లూడ్గా కూర్చుంటాం సినిమాకి. బట్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా బాగుండేది. 2-3 గల్లీలు ఇంకా 3-4 ఇల్లులు చూపిస్తారు అంతే. సినిమా స్టార్టింగ్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా స్టార్ట్ అవుతుంది భయ్య. అండ్ క్లైమాక్స్ కూడా చాలా సప్పగా ఎండ్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్గా కూడా చాలా క్లీషేడ్గా ఉంది భయ్య. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes డిసప్పాయింట్ అయిననే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య. కొంచెం గుడుంబా శంకర్ క్యారెక్టరైజేషన్స్ లాగా అనిపించాయి. కొంచెం ట్రావెల్లో ఉంటుంది సినిమా. చాలా రోజులతో బాగా నవ్వుకున్నాను భయ్య వెన్నెల కిషోర్ ఇంకా వైవా హర్ష కామెడీకి. సందీప్ కిషన్ ఇంకా వర్ష కూడా బాగా పర్ఫామ్ చేశారు భయ్య. ఫినామినల్ అని చెప్పలేను కానీ ఓకే. సో ఇంత పురాణం చెప్పాక టమాటోస్ ఇవ్వకపోతే బాగుంది కదా. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.15 టమాటోస్ భయ్య. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంటే బెటర్గా ఉండేది. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.